నేడు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ఫలపంచామృత అభిషేకంతో పాటు విశేష పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరై గణపతి భగవానుని పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ప్రతి నెల నిరుపేదలకు అందించే 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో నిరుపేదలకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ఫలపంచామృత అభిషేకం నిర్వహించారని, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నామని, పూజల అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ₹1,00,000 రూపాయల నగదు దాతల ద్వారా మరి వాసవి ట్రస్ట్ సభ్యులందరిపైన ఈ ప్రతి చతుర్థి లాగానే ఈరోజు కూడా మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి నెల 1,00,000 రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో చేపట్టినాము. అది ఈ నెలతోటి 7వ నెలకు చేరింది. ఈ 7వ నెల కూడా 1,00,000 రూపాయల నగదును వివిధ మాతలకు, వైశ్యులకు, వైశ్యేతరులకు సమాజంలో మరి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకున్న వారిని పరిశీలించి మరి వారికి కూడా ఈరోజు 1,00,000 రూపాయల నగదును దాతల చేతుల మీదుగా, ఆలయ ట్రస్ట్ డైరెక్టర్ల చేతుల మీదుగా వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రకంగా మానవ సేవే మాధవ సేవ అని వాసవి ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 1,00,000 రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ట్రస్టు సభ్యులందరికీ ఆ గణపతి భగవాన్ ఆశీస్సులు లభించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు, పురుషులకు అందరికీ కూడా గణపతి భగవాన్ ఆశీస్సులు లభించాలని వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి ట్రస్ట్ ఆలయ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్